హాయ్ గైస్, దిస్ ఈజ్ రఫీ. వెల్కమ్ టు టెక్నోవల్. ఈ వీడియోలో మనం అసలు గేర్ అంటే ఏంటి, గేర్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, గేర్స్లో ఉండే టైప్స్ ఏంటి, యూజెస్ ఆఫ్ డిఫరెంట్ గేర్స్ ఏంటి, ఆ తర్వాత గేర్స్ యొక్క నామిక్లేచర్ ఎలా ఉంటుంది అనే విషయాలను ఈజీగా ఎక్కువ కాలం గుర్తుండేలా నేర్చుకోబోతున్నాం. మీరు ఎగ్జామ్లో ఈ గేర్స్ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని 100% రైట్ ఆన్సర్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా జస్ట్ రిలాక్స్డ్ మైండ్తో, పీస్ఫుల్ మైండ్తో వింటే చాలు. ఈ టాపిక్ నుంచి మార్కు పోదు. పోటీ ఎక్కువగా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్న ఈ కాలంలో ప్రతి మార్కు చాలా చాలా ఇంపార్టెంట్. సో బీ కాన్సన్ట్రేట్. గేర్ అనేది ఒక మెషిన్ పార్ట్. ఇది చూడ్డానికి సర్క్యులర్ షేప్లో ఉంటుంది. దానిపైన టీత్ అనేవి కట్ చేయబడి ఉంటాయి. ఈ గేర్స్ని మనం సాధారణంగా మషిన్స్లో, ఇంజన్స్లో ఉపయోగించడం వల్ల మోషన్ని ఒక చోటు నుంచి మరొక చోటుకు ట్రాన్స్మిట్ చేయొచ్చు అనమాట. మోషన్ని, పవర్ని రెండింటిని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. గేర్స్ వాడడం వల్ల మనం స్పీడ్ చేంజ్ చేసుకోవచ్చు, డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు, టార్క్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ స్పీడ్స్ని, డిఫరెంట్ మోషన్స్ని, డిఫరెంట్ డైరెక్షన్స్లో చేంజెస్ కావాలి అనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ టైప్స్ ఏంటో చూస్తాం. ఆ టైప్స్తో పాటు వాటి కన్స్ట్రక్షన్ని, వాటి యూజెస్ని కూడా చూద్దాం అనమాట. ఫస్ట్ గేర్ వచ్చేసి స్పర్ గేర్. మనం ఎక్కువగా చూసేవి ఈ స్పర్ గేర్లనే మనం సాధారణంగా ఇప్పటివరకు చూసి ఉంటాం. స్పర్ గేర్ మనం ఎక్కువగా చూసేవి ఈ స్పర్ గేర్లనే మనం సాధారణంగా ఇప్పటివరకు చూసి ఉంటాం. ఈ కనిపిస్తున్న ఫిగర్లో లానే స్పర్ గేర్స్ ఉంటాయన్నమాట. అంటే వీటి యొక్క టీత్ రొటేట్ కాబడే యాక్సిస్కి ప్యారలల్గా కట్ చేయబడి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ దగ్గర మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారనమాట. టీత్స్ అనేవి యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి ప్యారలల్గా ఉంటాయి. అదే ఫేస్కి అయితే పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఫేస్కి అయితే టీత్ అనేవి పర్పెండిక్యులర్గా ఉంటాయి, యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి అయితే ప్యారలల్గా ఉంటాయి. క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయాలి. ఈ స్పర్ గేర్స్ని రెండు ప్యారలల్ షాఫ్ట్ మధ్యన పవర్ ట్రాన్స్మిట్ చేయగలం అనమాట. అంటే రెండు ప్యారలల్ షాఫ్ట్స్ మధ్యన పెట్టి ఈ స్పర్ గేర్స్ అనేవి మనం పవర్ని ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఈ స్పర్ గేర్స్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇవి నాయిసీ ఆపరేషన్ చేస్తాయి అన్నమాట. అంటే ఆపరేషన్ అయ్యేటప్పుడు, అంటే గేర్ ఆపరేట్ అయ్యేటప్పుడు సౌండ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ స్పర్ గేర్స్ని మనం సాధారణంగా బైక్ ఇంజన్స్లో కూడా చూడొచ్చు అనమాట. ఈ స్పర్ గేర్స్ అనేవి ఆ స్పర్ గేర్స్ మౌంట్ చేయబడి ఉన్న షాఫ్ట్స్ మీద కానీ, లేదా మౌంట్ చేయబడి ఉన్న బేరింగ్స్ మీద కానీ ఎటువంటి లోడ్ని ఇంపోజ్ చేస్తాయి అంటే రేడియల్ లోడ్స్ని ఇంపోజ్ చేస్తాయి అన్నమాట ఈ స్పర్ గేర్స్. నెక్స్ట్ టైప్ వచ్చేసి హెలికల్ గేర్స్. ఈ హెలికల్ గేర్స్లో టీత్స్ అనేవి యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి కొంచెం యాంగిల్లో కట్ చేయబడి ఉంటాయి. దాన్నే హెలిక్స్ యాంగిల్ అంటారనమాట. ఇది సాధారణంగా 20 to 35 degrees వరకు ఈ హెలిక్స్ యాంగిల్ ఉంటుంది. స్పర్ గేర్లో ఉండే డిసడ్వాంటేజెస్ని ఈ హెలికల్ గేర్ ద్వారా ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. అంటే స్పర్ గేర్ని యూజ్ చేయడం వల్ల నాయిస్, అంటే సౌండ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అటువంటప్పుడు ఈ హెలికల్ గేర్స్ని యూజ్ చేయడం ద్వారా ఆ నాయిస్ని, అంటే సౌండ్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు అనమాట. ఈ హెలికల్ గేర్స్ని నాన్ ప్యారలల్ షాఫ్ట్స్ మీద మౌంట్ చేసి పవర్ ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. ఇందాక ప్యారలల్ షాఫ్ట్స్ మీద మాత్రమే మౌంట్ చేయాలి. వీటిని నాన్ ప్యారలల్ షాఫ్ట్స్ మీద కూడా మనం మౌంట్ చేసుకోవచ్చు అంటున్నాడు. అంటే బిగించవచ్చు అనమాట. ఇవి స్పర్ గేర్స్ కంటే ఎక్కువ లోడ్ని కూడా తట్టుకోగలవు. ఈ హెలికల్ గేర్స్ అనేవి రేడియల్ లోడ్తో పాటుగా థ్రస్ట్ లోడ్స్ని కూడా ఇంపోజ్ చేస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి స్పర్ గేర్స్ కేవలం రేడియల్ లోడ్స్ మాత్రమే ఇంపోజ్ చేస్తే, ఈ హెలికల్ గేర్స్ అనేవి రేడియల్ లోడ్స్తో పాటుగా థ్రస్ట్ లోడ్స్ని కూడా ఇంపోజ్ చేస్తాయి. ఏంటి రేడియల్ లోడు, థ్రస్ట్ లోడు అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, వినండి. గేరు మౌంట్ అయ్యబడి ఉన్న, అంటే గేరు బిగించబడి ఉన్న షాఫ్ట్ యొక్క యాక్సెస్కి పర్పెండిక్యులర్గా లోడ్ పడితే దాన్నే రేడియల్ లోడ్ అని చెప్పి అంటారు. గేర్ యాక్సెస్కి ప్యారలల్గా లోడ్ పెడితే దాన్నే యాక్సియల్ లోడ్ లేదా థ్రస్ట్ లోడ్ అని చెప్పి అంటారు. గుర్తుపెట్టుకోండి, యాక్సెస్కి ప్యారలల్గా లోడ్ పడితే దాన్ని యాక్సియల్ లేదా థ్రస్ట్ లోడ్ అంటారు. యాక్సిస్కి పర్పెండిక్యులర్గా లోడ్ పడితే దాన్ని రేడియల్ లోడ్ అంటారు. ఈ హెలికల్ గేర్లో రేడియల్ లోడ్ ప్లస్ థ్రస్ట్ లోడ్ అనేవి పడతాయి అన్నమాట. ఇలాంటివే రెండు హెలికల్ గేర్స్ని కలిపితే మరో గేర్ తయారవుతుంది. దాన్నే హెరింగ్ బోన్ గేర్ అని చెప్పి అంటారనమాట.
ఈ హెరింగ్ బోన్ గేర్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆ హెలికల్ గేర్స్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్న హెలికల్ గేర్స్ అనేవి థ్రస్ట్ని క్రియేట్ చేస్తాయి. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు రేడియల్ లోడ్ని థ్రస్ట్ని ఇంపోజ్ చేస్తాయి అన్నమాట. కానీ ఈ హీరింగ్ బోన్ గేర్స్ అనేవి ఆ థ్రస్ట్ని క్రియేట్ చేయకుండా ఉంటాయన్నమాట. అంటే అన్నెసెసరీ లోడ్ అనేది ఈ హీరింగ్ బోన్ గేర్స్ ద్వారా మనం అవాయిడ్ చేయొచ్చు. హెలికల్ గేర్ యొక్క పెయిర్ అంటే హెరింగ్ బోన్ గేర్ని సైడ్ థ్రస్ట్ని అవాయిడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ టైప్ వచ్చేసి వీటిని కూడా మనం ఈ హీరింగ్ బోన్ గేర్స్ని కూడా సాధారణంగా పవర్ ట్రాన్స్మిషన్ కోసమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ టైప్ వచ్చేసి బివెల్ గేర్. ఇది చాలా ఇంపార్టెంట్ గేర్, గుర్తుపెట్టుకోండి. ఈ బివెల్ గేర్స్ని రైట్ యాంగిల్లో పవర్ ట్రాన్స్మిషన్ కోసం యూజ్ చేస్తారు. అలాగే రైట్ యాంగిల్లో మోషన్ ట్రాన్స్మిషన్ కోసం యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, రైట్ యాంగిల్లో. ఈ బివెల్ గేర్స్ యొక్క టీత్ కొన్నిసార్లు స్ట్రైట్గాను మరికొన్ని సార్లు స్పైరల్గాను ఉంటాయి. అంటే కొంచెం వంపు తిరిగి ఉంటాయి అన్నమాట. అప్లికేషన్ని బట్టి, అంటే మనకు కావాల్సిన అప్లికేషన్ ఉపయోగాన్ని బట్టి టీత్ సెట్టింగ్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. వీటిని మనం హ్యాండ్ డ్రిల్స్లో సాధారణంగా చూస్తూ ఉంటాం. దీని కన్స్ట్రక్షన్ అనేది ఇంపార్టెంట్ థింగ్, గుర్తుపెట్టుకోండి. కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ బివెల్ గేర్స్ టీత్లలోనూ హైట్లోనూ ట్యాపర్గా కట్ చేయి ఉంటాయి అన్నమాట దాని టీత్. రెండు హెలికల్ గేర్స్ని కలిపితే ఎలా అయితే హెరింగ్ బోన్ గేర్ అవుతుందో అలాగే రెండు స్ట్రైట్ బివెల్ గేర్ని కలిపితే మీటర్ గేర్ అవుతుందన్నమాట. ఈ మీటర్ గేర్ ద్వారా ఎగ్జాక్ట్గా 90 degrees యాంగిల్లో మాత్రమే పవర్ ట్రాన్స్మిట్ చేయగలం. రెండు స్పైరల్ బివెల్ గేర్స్ని కలిపితే హైపాయిడ్ గేర్ అవుతుంది. ఈ స్పైరల్ బివెల్ గేర్స్ యొక్క షాఫ్ట్ అనేది నాన్ ఇంటర్సెక్టింగ్ అనమాట. అంటే షాఫ్ట్లు ఒకదానికొకటి ఎక్కడా ఖండించుకో. సింపుల్గా చెప్పాలి అంటే షాఫ్ట్ యొక్క ఊహారేఖలు ఎప్పటికీ ఖండించుకోవన్నమాట. ఈ హైపాయిడ్ గేర్ యొక్క గేర్ రేషియో వచ్చేసి 60:1 అనమాట. అంటే ఇందులో ఉండే చిన్న గేరు 60 సార్లు తిరిగితే పెద్ద గేర్ అనేది ఒక్కసారి మాత్రమే రొటేట్ అవుతుంది. ఇలాంటి గేర్స్ ఎక్కువగా ఆటోమొబైల్ డిఫరెన్షియల్స్లో యూజ్ చేస్తారు. డిఫరెన్షియల్ అంటే లారీ లాంటి హెవీ వెహికల్స్కి బ్యాక్ యాక్సిల్కి అంటే రెండు చక్రాలకి మధ్య ఒక కుండలాంటి షేప్ ఉంటుంది కదా, దాన్నే డిఫరెన్షియల్ అని చెప్పి అంటారు. అటువంటి డిఫరెన్షియల్లో ఈ బివెల్ గేర్స్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసి వామ్ గేర్స్. ఇందులో షాఫ్ట్ మీద స్పైరల్ టీత్ కట్ చేయబడి ఉంటాయి. దాన్ని వామ్ అని చెప్పి అంటారు. మిగిలిన దాన్ని వామ్ వీల్ లేదా వామ్ గేర్ అని అంటారనమాట. దీని మీద స్ట్రైట్ టీత్ లేదా స్పైరల్ టీత్ కూడా ఉండొచ్చు. అంటే స్ట్రైట్ టీత్ కట్ చేయబడి ఉండొచ్చు లేదా స్పైరల్ టీత్స్ కట్ చేయబడి ఉండొచ్చు. మన అవసరానికి అనుగుణంగా కట్ చేయబడి ఉంటాయి అన్నమాట. వీటిని ఎక్కువగా స్పీడ్ రిడక్షన్ చేయడానికి వాడుతుంటారు. గుర్తుపెట్టుకోండి ఈ పదం. ఈ వార్మ్ అండ్ వామ్ గేర్స్ని ఎక్కువగా స్పీడ్ రిడక్షన్ పర్పస్ కోసం వాడుతూ ఉంటారు. డిఫరెంట్ ప్లేన్లో మోషన్ని ట్రాన్స్మిట్ చేయడానికి వాడతారు. అంటే ఎక్కడైనా స్పీడ్ని చాలా తగ్గించాలి అనుకుంటే అటువంటిప్పుడు ఈ వామ్ గేర్స్ని యూస్ చేస్తారనమాట. వీటిని మనం సాధారణంగా వర్క్షాప్స్లో ఇండెక్సింగ్ హెడ్స్ ఉంటాయి కదా, అందులో చూస్తుంటాం. సాధారణంగా ఇది ఫిట్టర్ వర్క్షాప్లో ఉండదు, కానీ మెషినిస్ట్ వాళ్ళ వర్క్షాప్లో ఉంటుందన్నమాట. ఇవి కూడా పెద్ద పెద్ద షట్టర్స్ లాంటి వాటిల్లో కూడా ఈ వామ్ గేర్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇవే కాకుండా బివెల్ గేర్స్ లాగా 90 degreesలో పవర్ ట్రాన్స్మిట్ చేయగలవు అనమాట. ఏంటి వాన్ వీల్. కాకపోతే బివెల్ గేర్లో సేమ్ స్పీడ్లో పవర్ని ట్రాన్స్మిట్ చేయడం, కానీ స్పీడ్ని మనం తగ్గించాలి అనుకుంటే ఈ వామ్ వీల్ని వాడతాం అన్నమాట. నాన్ ప్యారలల్ నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ మధ్యలో పవర్ ట్రాన్స్మిట్ వీటి సాయంతో చేసుకోవచ్చు. దీని గేర్ రేషియో వచ్చేసి 10:1 నుంచి 500:500:1 వరకు మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టైప్ వచ్చేసి ర్యాక్ అండ్ పినియన్. ఈ ర్యాక్ అండ్ పినియన్ని బేసిక్గా మనం మోషన్ని కన్వర్ట్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. అంటే రోటరీ మోషన్ని లీనియర్ మోషన్గా లేదా లీనియర్ మోషన్ని రోటరీ మోషన్గా కన్వర్ట్ చేయాలి అనుకుంటే మనం ఈ ర్యాక్ అండ్ పినియన్ గేర్స్ని యూస్ చేస్తూ ఉంటాం.
ఇటువంటి టైప్ ఆఫ్ గేర్స్ని మనం వర్క్షాప్స్లోని ప్రెస్సుల్లో, ఆ తర్వాత ఆటోమొబైల్స్లో చూడవచ్చు. వర్క్షాప్లో ప్రెస్లు ఉంటాయి చూసారా, పైన హ్యాండిల్ ఉంటుంది, అటువంటి ప్రెస్లో వాడేవి మనం ఈ ర్యాక్ అండ్ పినియన్ గేర్స్ అనమాట. ఆ తర్వాత ర్యాక్ అండ్ పినియన్ మెకానిజం ఉండడం వల్ల డ్రిల్లింగ్ మిషన్ హ్యాండిల్ని మనం రొటేట్ చేసినప్పుడు డ్రిల్ బిట్కి అప్ అండ్ డౌన్ మూమెంట్ అనేది వస్తుంది. ఈ డయాగ్రామ్లో స్ట్రైట్గా ఉన్నదాన్ని ర్యాక్ అని చెప్పి అంటారు, గేర్లా ఉన్నదాన్ని పినియన్ అంటారు. ఆ తర్వాత చివరిగా వచ్చేసి ఎపిసైక్లిక్ గేర్ అనమాట. వీటి కరెక్ట్ పేరు ఏంటి అంటే ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్. ఎందుకు అంటే దీంట్లో 2 నుంచి 3-4 గేర్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఈ ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్కే మరొక పేరు ఏంటి అంటే ప్లానెట్ గేర్స్ అనమాట. ఈ గేర్ సిస్టమ్ని ప్రత్యేకత ఏంటి అంటే ఇవి గ్రహాలలాగా వాటి చుట్టూ అవి తిరుగుతూ మరో గేర్ చుట్టూ తిరుగుతుంటాయి అనమాట. అందుకోసమే వాటికి ప్లానెట్స్ గేర్స్ అనే పేరు వచ్చిందనమాట. ఇటువంటి గేర్స్ని మనం డిఫరెన్షియస్లో చూస్తూ ఉంటాం. ఆటోమొబైల్ డిఫరెన్షియస్లో ఇటువంటి గేర్స్ని చూడొచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.